హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలండి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్ అండ్ టేక్ డెసిషన్స్ ఫాస్ట్. డోంట్ స్టే అట్ వన్ సిచ్యువేషన్. మూవ్ ఆన్, మూవ్ ఫార్వర్డ్ ఆర్ స్టార్ట్ యువర్ న్యూ బిగినింగ్. బట్ యూ షుడ్ నాట్ స్టక్ ఇన్ వన్ ఎనర్జీస్. ఓకే. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇచ్చే రీడింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చినా మీ రీడింగ్ కింద కన్సిడర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళు వాచ్ చేస్తూ లేదంటే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలన్నీ కూడా నాకు తెలియజేయండి. చాలామంది కూడా చాలా మంచి కామెంట్స్ కూడా చేస్తూ రెగ్యులర్గా వీడియో వాచ్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు మనకి రిలేషన్షిప్లో మీకు మీ పార్ట్నర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్ అవన్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అండ్ లాంగ్ టర్మ్లో మీ పర్సన్తో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఎవ్రీథింగ్. హూఎవర్ వాచింగ్ దిస్ వీడియో విల్ బీ కనెక్టెడ్ టు యూ అండ్ యువర్ పార్ట్నర్ అండి. ఎవరికైనా రెజినేట్ అయితే తీసుకోండి. రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదని కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా రెజినేట్ అవుతుందండి. ఇది ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో కొద్ది మందికి కనెక్ట్ అవుతుంది, కొద్ది మందికి కనెక్ట్ అవ్వదు. అంటే కొన్ని విషయాలు కనెక్ట్ అవుతాయి, కొన్ని విషయాలు కనెక్ట్ అవ్వవు. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇందులో వాచ్ చేస్తుంటారు, చూస్తుంటారు కదండి. సో అందుకనే మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు మీరు తీసుకోవచ్చు ఫ్యూచర్ ఆన్సర్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది సెల్ఫ్ హీలింగ్ కోసం మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈ రోజు అనేది చూద్దాము. తర్వాత మీకు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు మీకు యూనివర్స్ ఇచ్చేది హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్ అంట. చూద్దాం మనం దీనికి. నేను విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని కూడా ఒకటి ఆన్సర్ ఉంది మనకి రెడీగా. దేనికి సంబంధించింది ఏంటనేది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఫస్ట్ మీ అభిప్రాయాలు, మీ ఆలోచన విధానం ఎలా ఉందో చూద్దామండి. మీ ఆలోచన విధానం అని అంటే మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీ వ్యక్తి పట్ల, అంటే ఎలాంటి మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందని అర్థం అండి. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి, మీ వ్యక్తి గురించి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, తర్వాత మీ వ్యక్తి మీ గురించి కరెంట్ ఫీలింగ్స్లలో వాళ్ళ ఇంటెన్షన్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. బ్రేకప్ వచ్చిందండి, మీరు చాలా హార్ట్ బ్రేక్ అయినట్టుంది ఇక్కడ. సో హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు. ఓకే, మీకంటే కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో సిచ్యువేషన్స్లలో ఉండడం అండి. సో అది మీకేంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ హార్ట్ బ్రేక్ చేశారు అని అంటే మీరు వాళ్ళ వల్ల చాలా బాధపడుతున్నారని అర్థం. అండ్ సపరేషన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. మీ పార్ట్నర్ మీ నుంచి సపరేట్ అయినట్టున్నారండి. సో అందుకనే కూడా మీ హార్ట్ బ్రేక్ అయినట్టుగా కనపడుతుంది. ఇక్కడ మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ వాళ్ళతో అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకొని మీ మ్యారేజ్ అవ్వాలని చెప్పేసి మీరు కోరుకోవడము. అండ్ లేదనంటే మీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ వాళ్ళు మీ మ్యారేజ్కి ఒప్పుకోకపోవడము. అలాగే పెళ్ళయి ఎంతో హ్యాపీగా ఉండాల్సిన మీరు మీ పార్ట్నర్ వల్ల చాలా బాధపడుతున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఒక హ్యాపీ లైఫ్ కోరుకున్నారండి. సింపుల్గా చెప్పాలంటే మీ పార్ట్నర్ నుంచి ఇప్పటికి కూడా మీ వ్యక్తి నుంచి మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏమంటారంటే ఆలోచనలు ఇంకనేమో మీకు నమ్మకం. సో మీ వ్యక్తి పైన ఇంకా మీకు ఒక నమ్మకం అయితే ఉంది. మీ వ్యక్తిలో మార్పు వస్తుంది, మీ వ్యక్తి మీ దగ్గరకు వస్తారని చెప్పేసి మీ పార్ట్నర్ పైన మీకున్న పర్స్పెక్టివ్ అండి. మీలో ఇంకా చేంజెస్ ఏం రాలేదు. వాళ్ళ పట్ల సేమ్ అభిప్రాయం ఉంది. ఇదిగోండి లాంగ్ టర్మ్ మీతో పార్ట్నర్ కలిసి ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు అనమాట. సో మీకేమో మీ వ్యక్తి పట్ల అట్లా అభిప్రాయాలు ఉన్నాయండి. అండ్ మీకు నమ్మకం కూడా ఉంది. టైం చేంజ్ అవుతుంది, నా జీవితంలో తప్పకుండా మార్పులు వస్తాయి. అంటే మీ వ్యక్తి యొక్క అదే సిచ్యువేషన్ని బట్టి మీకు మీ పార్ట్నర్కి తప్పకుండా మళ్ళీ కలుసుకుంటారని, టైం చేంజ్ అవుతుందని, కర్మ తప్పకుండా చేంజ్ అవుతుంది. ప్రస్తుతం నా కర్మ బాగాలేదు కాబట్టి నేను ఈ విధంగా
ప్రాబ్లంలలో ఉన్నాను. బట్ నాకైతే నమ్మకం ఉంది. నా వ్యక్తిలో మార్పొస్తుంది. తప్పకుండా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకే తిరిగి వస్తారని చెప్పేసి మీరు నమ్మకంతో ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం అయితే మీ వ్యక్తి మీకు దూరమైనందుకు మీరు చాలా బాధపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అండ్ ద ఎంపరర్ మీకు తెలుసండి, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ నుంచి దూరమైన వ్యక్తి, వాళ్ళు కొంచెం మొండి పర్సన్ అని, స్టబ్బర్న్ పర్సన్ అని, ఇంకా వీళ్ళ మనసులో ప్రేమ అయితే ఉంది కానీ కావాలని వీళ్ళు మీకు రిలీవ్ చేయకుండా వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నట్టుగా మీరు బాధపడుతున్నారు. అండ్ మీ వ్యక్తి కూడా ఏంటంటే కొంచెం నిర్ణయాలు అనేటివి తీసుకోవడానికి కూడా ఇంకా టైం కోసం వెయిట్ చేస్తున్నారు అని కూడా మీరు అనుకుంటున్నారండి, మీరు అనుకోవడం. ఇంకోటి ఏంటంటే మీ మీ వ్యక్తి జీవితంలో, మీ జీవితంలో కూడా సమ్ సీనియర్ అంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఇంకా లేదంటే ఇంకెవరైనా కూడా వీళ్ళ జీవితంలో మీ జీవితంలో మీకు మీ పర్సన్కి వీళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకోవడము, వీళ్ళు కూడా ఒప్పుకుంటారు తప్పకుండా ఫ్యూచర్లో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ ద చారియట్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ పైన మీకు మీ పార్ట్నర్లో ఎన్ని ఆమ్, కొన్ని అంటే ఏమంటారు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మీ వ్యక్తిలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి మీ పట్ల. అంటే వాళ్ళు కొన్ని విషయాలలో మీకు న్యాయం చేయలేదని అర్థం. అంటే మీరు కోరుకున్న విధంగా మీ మీ పార్ట్నర్ ఉండడం లేదు కొన్ని విషయాలలో. అయినా సరే మీరు కాంప్రమైజ్ అవ్వడానికి అండ్ మీ పర్సన్‌ని మీరు ఎప్పుడు కూడా తప్పు అని చూపించలేకపోతున్నారు. అండ్ వీళ్ళు తప్పులు చేసినా కూడా మారుతారని అనుకుంటున్నారు, మళ్ళీ వస్తారని అనుకుంటున్నారు తప్ప వాళ్ళపైన మీకు చాలామందికండి, అందరికీ కాదు, కోపం లేదు. వాళ్ళపైన ఇంకా ప్రేమనే ఉంది తప్ప వాళ్ళపైన ఎలాంటి కోపం మీరు చూపించడం లేదు. అండ్ చాలా ప్యూర్‌గా ఉన్నారు. మీరేంటంటే మీ పార్ట్నర్ పట్ల నమ్మకంతో ప్యూర్‌గా మంచి హ్యాపీనెస్ అనమాట. మీ పార్ట్నర్‌ని మీరు తలుచుకున్న వాళ్ళు వస్తారన్న భావనతోని, ఆ నమ్మకంతోని మీరు చాలా సంతోషంగా కూడా ఉన్నారండి లోపల లోపల. ఓకే. బట్ నెగిటివ్‌గా పైకండి ఇది. సో, లోపల మాత్రం ఆ బాధ, ఆహ్, కో కోపం అంటే ఏమంటారంటే అండి, అది ప్రేమతో కూడిన కోపం అంటారది. సో, ఆ కోపం ఇవన్నీ ఉన్నా సరే మీకు ఆహ్, చూడండి ఇక్కడ జడ్జ్ చేసుకుంటున్నారు మీరు. ఏంటంటే మనము ఎప్పుడైనా సరే మన జీవితంలో మీ మీ నా పర్సన్ వల్ల మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అన్నా కూడా నేనే ఏమైనా సరే కాంప్రమైజ్ అవుతాను. ఓకే. కొన్ని విషయాలలో నేను కూడా తప్పు చేశాను. కానీ ఇప్పుడు మాత్రం నా పార్ట్నర్ మళ్ళీ నా జీవితంలోకి వస్తే తప్పకుండా నేను నా పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుంటాను. నా వేలో నేను వాళ్ళతో కలిసి ఉండడం కోసం నా వంతుగా నేను కూడా అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి మీరు అనుకోవడం అండి. అంటే కొంచెం మెచ్యూర్డ్‌గా ప్రస్తుతం మీరు మీ పార్ట్నర్ పట్ల ఆలోచనలనేది మార్చుకున్నారు. అండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ అండి. మీ పార్ట్నర్‌తో మీరు జీవితాంతం ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఇది మీ పర్స్పెక్టివ్. అందుకనే మీరు ఇంకా మీ పర్సన్ గురించి వెయిట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో, ఇది మీ పార్ట్నర్ పట్ల మీకున్న అభిప్రాయం అండి. మరి మీ పార్ట్నర్‌కి మీ పట్ల ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి? మీ పార్ట్నర్‌కండి మీ పట్ల ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి? ఇంటెన్షన్స్ అంటే వాళ్ళ అభిప్రాయాలండి. అంటే ఇప్పుడు మీరు సెపరేషన్‌లోకి వెళ్ళిపోయారు. మరి మీ పార్ట్నర్ రోజు రోజుకి ఆలోచనలలో అయితే చేంజెస్ అయితే వస్తాయి గదండీ! ఎప్పుడు ఒకటేలాగా ఆలోచించరు కదా! పోయే కొద్దీ ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా దూరం పెరిగిన తర్వాత 2 ఉంటాయండి. ఒకటేమో బాగా మిస్ అయిపోయి ప్రేమ పెరిగి మిమ్మల్ని ఇంకా అసలు అంటే మీ విలువ తెలుసుకొని మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావడం. ఇంకొకటి చేంజ్ ఏంటి అనంటే ఇంటెన్షన్ ఏమవుతుందంటే ఇంకా దూరం అయిపోయిన తర్వాత మనిషి దగ్గర ఉండరు కాబట్టి బ్లాక్ చేసేస్తారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్న మనుషులతో ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలలో చేంజెస్ వస్తుంటాయి. వాళ్ళ ఇంటెన్షన్స్‌లలో చేంజెస్ వస్తుంటాయి. దూరం అవుతూ ఉంటారు కొద్దిమంది. సో, కొద్దిమందేమో దగ్గర అవుతారు. కొద్దిమంది దూరం అవుతారు. సో, అందుకనే మీకు ఆ భయం ఉంటదండి. ఆ పొసెసివ్‌నెస్ ఉంటదనమాట. నా నా పార్ట్నర్ ఉంటారా? లేదా? వెళ్ళిపోతారా? అన్న ఆ పొసెసివ్‌నెస్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీకు కానీ, మీ పార్ట్నర్‌కి కానీ. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి కూడా మనసులో వాళ్ళకసలు ఏముంది ఇంటెన్షన్స్ అనే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి. వాళ్ళు మీకు దగ్గర అవుతున్నారా? దూరం అవుతున్నారా? అనేది కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళ ఇంటెన్షన్స్ బట్టి. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో, ప్రస్తుతం వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ పట్ల ఈ వ్యక్తికి ఎవరైతే వీళ్ళు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ పొసెసివ్‌నెస్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. సో, పొసెసివ్‌నెస్ కనిపిస్తుంది అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ కూడా వచ్చింది. చెప్తాను మీకు. సో, ఇంకొక 4 కార్డ్స్ తీస్తాను. 2 కార్డ్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి మనం ఒక 4 కార్డ్స్ తీద్దాం. మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయో. సో, మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. సో, ద టవర్ కార్డ్ వచ్చిందండి. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మ్యారేజ్ కార్డు అంటే 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. మ్యారేజ్ కార్డ్ అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవుతుందని కాదు చెప్తాను. ద మ్యూజిషియన్ కార్డ్ అండి.
సో ఇక్కడ మీ పార్ట్నర్ మీకు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటెన్షన్స్ రోజు రోజుకి చేంజ్ అవుతున్నాయండి. అంటే వీళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారు, అది మీతో. ఓకే, మీతో ఫ్యూచర్ గురించి ఆలోచనలు కూడా చేస్తున్నారు, సమ్ ప్లానింగ్స్ ఏవో అనుకుంటున్నారు. అండ్ మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసారు కదా పేజ్ ఆఫ్ కప్స్. సో పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ మనసులో చాలా బలంగా వాళ్ళ ఇంటెన్షన్లలో మార్పులు ఏమొచ్చాయనంటే ఖచ్చితంగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ చేయాలని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. అంటే ఇక్కడ వీళ్ళలో చేంజెస్ అయితే వచ్చాయి, అవి కూడా పాజిటివ్గా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీకు మీ పర్సన్కి జరిగిన గొడవలకి కారణాలు ఇవన్నిటిని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి, ఎందుకు ఈ విధంగా జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మనసాక్షి అనేది ఉంటుంది కదండి. సో మనం ఎప్పుడో ఒకసారి అండి రియలైజ్ అవుతారు. ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా మీరు తప్పులు చేసినా నిజంగా ఎమోషనల్గా మీకు మీ పార్ట్నర్కి ప్రేమ ఉండి మీరు తప్పకుండా ఇద్దరు కలిసే ఉండాలని మీరు ఖచ్చితంగా అనుకుంటే కనుక వాళ్ళంతా వాళ్ళు మార్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారండి. ఒకవేళ వీళ్ళ దగ్గర తప్పులు ఉన్నా సరే వాళ్ళు అర్థం చేసుకొని ఇది ఇలాగా ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఏమి ఉండదు కదా, అది కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు. సో ఇదేంటంటే టవర్ కార్డ్ అంటే ఇంతేనండి, వీళ్ళు ఇంక ఇవన్నీ మర్చిపోదాం ఎందుకు ఇదంతా ఈ విధంగా ఉండడం వల్ల నా భవిష్యత్తు పాడవుతుంది, ప్లస్ మీరు కూడా చాలా బాధపడుతుంటారు. ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ఆలోచించడం అండి. వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడం అంటే ఇదే. సో మీ పైన ఒకవేళ వీళ్ళ కోపం ఉన్నా, లేకపోతే మీ పైన ఇంకా ఏదైనా గ్రడ్జెస్ పెట్టుకున్నా, ఏదైనా గొడవలు జరిగినా, వేరే వాళ్ళు వీళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు మారిన ఇవన్నీ విషయాలలో కూడా వీళ్ళన్నీ ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మళ్ళీ మీరు మిస్ అవుతారన్న పొసెసివ్ ఫీలింగ్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ క్లియర్గా. 4 ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీరు మీ ప్రేమ మీ ఆలోచనలుతో గడుపుతూ మీకే దగ్గర అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు జీవితంలో లైఫ్ టైం ఉంచుకోవాలండి. ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కార్డు కూడా ఇందాక మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో సేమ్ అదే మీ పార్ట్నర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. సో లాంగ్ టర్మ్గా మీతోనే లైఫ్ జర్నీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ కార్డు కూడా వచ్చింది. సో స్ట్రెంగ్త్ కార్డు అని అంటే అదేనండి, రోజు రోజుకి అర్థం చేసుకుంటున్నారు, రోజు రోజు వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడము, అండ్ మిమ్మల్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఏ విధంగా మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకోవడము, వీళ్ళ మనసులో అన్నీ ఉన్నాయండి. ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా ఇంటెన్షన్స్లలో మార్పులు రావడం అని అంటే వీళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నారనమాట, లైక్ మీకు ఎలాగైనా సరే చెప్పాలనేసి అనుకోవడం. ఇంకా ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ అండి. సో ద మెజిషియన్ కార్డ్ అని అంటే వీళ్ళు ఏవేవైతే సీక్రెట్స్ మీ దగ్గర దాచారో, మీతో ఇంతవరకు చెప్పని విషయాలు ఏవేవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా వాళ్ళు రివీల్ చేయబోతున్నారండి. వీళ్ళు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు, యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ దట్ టు పాజిటివ్గానండి. అంటే అదొకటి మీకు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వడం, మేబీ ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేయడం, అండ్ మీతో మీరు ఏదైతే జీవితం మీ పర్సన్తో అనుకుంటున్నారో అండ్ ఏం మాట్లాడాలని అనుకున్నారో ఆ విషయాలన్నీ కూడా మీతో చెప్పాలని చెప్పేసి ఒక స్ట్రాంగ్ నిర్ణయం, ఇది లాంగ్ టర్మ్ నిర్ణయం అండి. ఇదేంటంటే చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. చాలా హిడెన్ ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి మధ్యలో, మీ పార్ట్నర్ చెప్పని విషయాలు చాలా ఉండుంటాయి. సో అవన్నీ కూడా వీళ్ళు మీకు రివీల్ చేయాలి, ఓపెన్ అయిపోదాం, ఓపెన్ కమ్యూనికేషన్ చేసుకుందాం, మిమ్మల్ని మిస్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేక వీళ్ళు ఈ విధంగా చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో 4 ఆఫ్ హ్యాండ్స్ అంటే సింపుల్ అండి. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడం ఒకటి, ఇంకోటి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం అండి, మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వాలని చెప్పేసి కోరుకోవడము, అండ్ సంతోషంగా గడపాలనండి. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఆలోచించకుండా, ఏది లేకుండా మళ్ళీ ఇద్దరు కూడా కలిసి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్ గోల్స్ కూడా అండి, ఫ్యూచర్ గురించి కూడా వీళ్ళు ప్లాన్ చేయడం, మళ్ళీ వీళ్ళకు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వీళ్ళు రిసాల్వ్ చేసేసి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని కూడా అనుకుంటున్నారు. ఇది వీళ్ళకి ప్రజెంట్ మీ పైన ఉన్న ఇంటెన్షన్స్. అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ నిర్ణయం అయితే ఏదో మీ పర్సన్ అయితే తీసుకోవాలని అయితే డిసైడ్ అయినట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే సో ఇక్కడ మీకు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. షార్ట్ టర్మ్కి నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను, లాంగ్ టర్మ్కి ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీది సపరేషన్లో మీరు ఉన్నారు కదా. సో షార్ట్ టర్మ్ అని అంటే నేను ఏం చెప్పానంటే ఒక 3 months తీసుకుందాం, 6 months అంటే ఇంక ఎక్కువ అయిపోతుంది పాప, మీరు వెయిట్ చేయలేరు. సో 3 monthsకి నేను ఒక 3 కార్డ్స్ తీస్తున్నాను. మీ 3 monthsలో మీ రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు వస్తాయి, అండ్ లాంగ్ టర్మ్లో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది. ఓకేనా, లాంగ్ టర్మ్లో మీది మీ పార్ట్నర్ది రిలేషన్షిప్ అనేది ఎలా ఉండబోతుంది. సో దానికి సంబంధించి ఒక 3 కార్డ్స్ అయితే తీసుకుంటాను. సో చూద్దామండి మరి మీకు లాంగ్ టర్మ్లో మీతో మీ పార్ట్నర్కి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనము చూద్దాం. షార్ట్ టర్మ్ అంటే వితిన్ 3 monthsలో ఏం జరగబోతుంది, వితిన్
ఆహ్, అంటే వితిన్ 3 మంత్స్‌లో మీ రిలేషన్‌షిప్ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ లాంగ్ టర్మ్‌లో ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మీకు కార్డ్ పడిందండి. మంచి కార్డ్ పడింది ఇక్కడ. 6 ఆఫ్ వ్యాండ్స్ అంట. స్టేబుల్ లవ్ వస్తుందండి మీకు. వచ్చేసింది కార్డ్. మీకోసమే వచ్చేసిందది. సో, స్టేబుల్ లవ్ ఏదో వస్తుంది మీ జీవితంలో కంటే లాంగ్ టర్మే ఉండొచ్చు. గాడ్ గ్రేస్ మీకు 3 కార్డ్స్ కూడా లాంగ్ టర్మ్‌లో మంచి కార్డ్స్ రావాలి. సో, ఫస్ట్ అయితే షార్ట్ టర్మ్ చూద్దాము. ఏ విధంగా ఉంటుందనేది మనం షార్ట్ టర్మ్‌లో చూద్దాం. నైట్ ఆఫ్ వ్యాండ్స్ రెక్కలు కట్టుకొని గుర్రం పైన వచ్చేస్తున్నారు మీ పార్ట్నర్. ఇక్కడ 10 ఆఫ్ కప్స్. సో, షార్ట్ టర్మ్‌లోనంటే వితిన్ 3 మంత్స్‌లోనే మీ పార్ట్నర్‌కి చాలా మంచి మార్పులైతే వస్తున్నాయండి. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనంటే ఇక్కడ మీ పార్ట్నర్ కోపం, ద్వేషాలన్నీ పక్కన పెట్టేసి మీతో ఒక స్టాండర్డ్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకోవడం అండి. ఇక్కడ ఏమన్నా కానీ, ఏదైనా జరగని మీతో కలవాలి, మాట్లాడాలి. అండ్ దట్ టు వెరీ హ్యాపీ డెసిషన్‌తో, ఒక మంచి డెసిషన్‌తో మీ వైపు మీ పార్ట్నర్ రాబోతున్నారు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనంటే 3 మంత్స్ లోపల మేబీ హ్యాపీ ఫ్యామిలీ అండి ఇక్కడ. చెప్పాలనంటే ఏంటంటే మీరు మీ పార్ట్నర్ చాలా సంతోషంగా గడపడం అనమాట. సో, ఆ 3 మంత్స్‌లో ఇప్పుడున్న మీ బాధలు ఇవన్నీ సిట్యుయేషన్స్ మీరు ఎలాగైతే అనుకుంటున్నారు కర్మ చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఇలా ఉండదు. నా పార్ట్నర్ పైన నాకు నమ్మకం ఉంది. వాళ్ళొస్తారు. ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారు కదా! సో, అవే జరుగుతుందండి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి రావడము, మీ ఫ్యామిలీ అందరూ గూడా గ్యాదరింగ్, గెట్ టుగెదర్, సమ్ సెలబ్రేషన్ కూడా ఈ 3 మంత్స్ లోపల మీకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటుందో చూద్దామండి. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ ఇది లాంగ్ టర్మ్‌లో మీకు లైఫ్ టైమ్ ఉంటుంది. కొన్ని అబ్‌స్టాకిల్స్ అయితే ఉంటాయండి. 3 మంత్స్ తర్వాత మీకు ఒక మంచి న్యూస్ మీరు వినడము, మీ పార్ట్నర్‌ని మీరు కలవడం ఇదంతా అయితే అయినా కూడా లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్ అనంటే ఇక్కడ కొంచెం ఎమోషనల్‌గా ప్రాబ్లమ్స్ అండి. మళ్ళీ ఒక లాంగ్ టర్మ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఉండవని కాదు. ఎలాగో జీవితం అన్న తర్వాత మనకి అప్ అండ్ డౌన్స్ అయితే కామన్ ఉంటాయి. కాకపోతే ఎప్పటికీ అయితే మీరు కలిసే ఉంటారండి ఇక్కడ. ఇది 6 ఆఫ్ వ్యాండ్స్ అనంటే లైఫ్ టైం మీరు మీ పార్ట్నర్ కలిసే ఉండడం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ అనంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనండి. మీరు మీ పార్ట్నర్ కలిసి ఇద్దరు కూడా మేము ఎవరో ఇద్దరం కాదు, ఇద్దరం ఆలోచనలు ఒకటే. మేమిద్దరం ఏ చేసినా సరే కలిసి చేయాలి, కలిసి నడవాలి, కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకొకరి మాట వినకుండా మీది మీ పార్ట్నర్‌ది ఒకే మాటై ఉంటదండి. కొన్ని అబ్‌స్టాకిల్స్ అయితే ఉంటాయండి, తప్పవు. బట్ అవన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేస్తారనమాట ఫ్యూచర్‌లో. ఓవర్‌కమ్ చేస్తారు. అండ్ మీరు మీ పార్ట్నర్ ఒకే మాట పైన ఉండడము, ఒకే బాటలో నడవడం. అంటే ఇద్దరు కూడా ఒకటే నిర్ణయాల పైన ఉండడం అండి. ఓకేనా? అండ్ ఇక్కడ లైఫ్ టైమ్ అండి. 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ మ్యారేజ్ లైఫ్ కానీ, లేకపోతే మీ రిలేషన్‌షిప్ కానీ లాంగ్ టర్మ్ కలిసి ఉండే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, మీకు ఒకవేళ 444 ఏంజిల్ నంబర్ కనిపిస్తుందనుకోండి. 444 అంటే 4444 ఇలాంటివి మీకు ఏంజిల్ నంబర్స్ కనిపిస్తుంటే, మీ జీవితంలో మీరు ఒక మంచి చేంజ్ అనేది చూడబోతున్నారు. ఓకే. అండ్ మీరు మీ లైఫ్‌కి సంబంధించి కూడా ఏదో మేజర్ డెసిషన్ కూడా తీసుకోబోతున్నారని అర్థం. అంటే మీరు అనుకోకుండా అది అట్లా వచ్చేస్తదండి. మీరు ఇప్పుడు అనుకోకపోవచ్చు. బట్ సడెన్‌గా ఖచ్చితంగా మీకు ఒక అనుకోని సంఘటనలైతే మీ లైఫ్‌లో రాబోతున్నాయని అర్థమండి. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే మీకు ఏంజిల్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ లైఫ్‌కి, మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి అనేది ఒక 3 కార్డ్స్‌లో చూద్దాము. ఏంజిల్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ గురించి నాకు కనెక్షన్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్‌లో వీళ్ళ రిలేషన్‌షిప్‌కి సంబంధించి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ పరంగా మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కార్డ్స్ చాలా పడుతున్నాయండి. సో, చూద్దాము ఫైనల్‌గా అసలు ఏం జరుగుతుందనేది చూద్దాము. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో, వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ పరంగా ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది? మీరు వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళ రిలేషన్షిప్‌కి సంబంధించి? యూనివర్స్ మీరు వీళ్ళ రిలేషన్షిప్‌కి సంబంధించి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు?
సో 3 కార్డ్స్ అయితే తీస్తానండి, చూద్దాము మీ రిలేషన్షిప్ పరంగా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. సో ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఒక మంచి కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. అంటే ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షార్ట్ అవుట్ అవుతాయి. ఒక మేజర్ చేంజ్ అయితే వస్తుంది నేను చెప్పినట్టుగా. అండ్ యూనివర్స్ కూడా ఒకటే చెప్తారు ఏంటంటే, బీ స్ట్రాంగ్, టేక్ డెసిషన్స్, స్ట్రాంగ్ డెసిషన్స్ అని. అంటే ఊరికే నాంచకూడదండి ఏదైనా సరే. ఇప్పుడు మీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ రిలేషన్షిప్కి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆ కమ్యూనికేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ పార్ట్నర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం అండి. సో మీ విలువ తెలుసుకోవడం, మేల్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ఎన్ని అప్ అండ్ డౌన్స్ జరిగినా, ఎన్ని ఇష్యూస్ జరిగినా సరే, చివరికైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని మీ జీవితాంతం మీతోనే గడపాలన్న విషయం అయితే జరుగుతుందని యూనివర్స్ చెప్తున్నారు గైడెన్స్లో. అండ్ 4 ఆఫ్ కప్స్ అని అంటే ప్రేమనండి. మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ నుంచి, ఎమోషనల్గా చాలా దూరంగా ఉన్నారు, బాధపడుతున్నారు. నైట్ వస్తే చాలా మీరు చాలా అసలు తట్టుకోలేని ఎమోషన్స్లలో కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కొద్దిమంది ఏడుస్తూ అలా టైం హీల్ అవుతున్నారు. ఈ ఎమోషనల్ బాధతో కూడా మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. అండ్ అలాగే ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో దూరంలో ఉన్న పర్సన్ గురించి మీరు ఎక్కువ ఆలోచించడం, డిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి ప్రజెంట్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది. మేబీ దగ్గర ఉన్న, దూరం ఉన్న, ఎక్కడున్నా సరే రిలేషన్షిప్ పరంగా సమ్ డిస్టెన్సెస్ అయితే చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ ఖచ్చితంగా మీ జీవితంలోకి తిరిగి అయితే రావడం జరుగుతుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో ఈ విధంగా మీకు ఈ రీడింగ్లో వచ్చింది. అండ్ మేనిఫెస్టేషన్ మర్చిపోకండి, ఎట్టి పరిస్థితులలో కూడా అండి మీరు ప్రయత్నం చేయండి. 3:30 to 4:30 ఆ టైంలో అయితే మీకు ఆ మేనిఫెస్టేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ కొద్దిమందికి సడన్గా కూడా మెలకు వచ్చేస్తుంది కదండి. ఒక్కొక్కసారి అనుకోకుండా మేబీ చాలామందికి కూడా ఇప్పుడు 3:30 or 4:30 అప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మీరు ఒకవేళ మెలకు వచ్చినా, ఒకవేళ మెలకు రాకపోతే అలారం పెట్టుకుని అయినా సరేనండి మీరు ట్రై చేయండి ఈ మేనిఫెస్టేషన్ మీ పర్సన్ గురించి. మీరు ఏం మేనిఫెస్టేషన్, మీరు ఏం కోరుకుంటున్నారో అది జరిగిపోయినట్టుగా మేనిఫెస్ట్ చేసుకోండి. అది 100% ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మీరు కనుక మెడిటేషన్ చేస్తే కూడా మీరు యూనివర్స్కి చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. అండ్ మీరు ఏ క్వశ్చన్ ఉన్నా సరే మీకు ఆన్సర్ కూడా వస్తుందండి. యూనివర్స్ ఏదో విధంగా మీకు ఆన్సర్ కూడా చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. పాజిటివిటీ, కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది. మన లైఫ్లో పాజిటివిటీ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పాజిటివ్గా ఉండండి. ఓకే, మీరు ఏదైతే కోరుకున్నారో, జీవితం ఎంత హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో, ఫ్యామిలీతో మీ ఎప్పుడు కూడా మీ హస్బెండ్, మీ వైఫ్ ఆర్ ఏదైనా రిలేషన్షిప్ పరంగా మీరు ఒకవేళ చాలా మంచి బాండింగ్ ఉండి ఉన్నా, ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నా కూడా, అన్మ్యారీడ్ వాళ్ళైనా సరేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పర్సన్ మీకు రైట్ పర్సన్ అయితే మీ జీవితంలో మీకు రాసి ఉంటే తప్పకుండా మీ జీవితంలోకి తిరిగి వస్తారు. ఇన్ కేస్ ఒకవేళ అవ్వకపోతే ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ లవ్ చేస్తూ, మిమ్మల్ని ఇష్టపడుతూ, మీరే కావాలని, మీతోనే జీవితం అని అనుకునే పర్సన్ మీ జీవితంలోకి వస్తారు. సో ఇవన్నీ కూడా ఆలోచించి చక్కగా నిర్ణయం తీసుకొని మీరు హ్యాపీగా ఉండండి. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో అప్పుడే మన జీవితంలో అంత హ్యాపీనెస్ అనేది వస్తుందండి. ఓకే, సో ఐ హోప్ అండ్ ఐ ప్రే టు గాడ్ దట్ మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.